సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము 14 అధ్యాయం 12 వచనంలో ఏమని వాక్యం సెలవిస్తుందంటే, సంతోషము తుదకు వ్యసనమగుతుంది. అంటే ఈరోజు నువ్వు సంతోషంగా ఏదైనా ఒక నూతన అలవాటు కానీ, పరిచయం కానీ, సహవాసం కానీ, ఎవరితోనైనా సాంగత్యం కానీ, అది ఫోనే కావచ్చు, పరికరాలే కావచ్చు, వస్తువులే కావచ్చు, వాహనమే కావచ్చు. జాగ్రత్తగా వినండి. అది సంతోషం. ఈరోజు ఏం లేదండి, టైం పాస్ కదా, ఇది ఇందులో పాపం ఏముంది, ఇది టైం పాస్ కదా, కొంచెం జాలీగా చేశాం కదా అని నీకు అనిపిస్తుంది చూడు. ఈ సంతోషం అలాగే కొనసాగిస్తే ఏమవుతుందో తెలుసా? వ్యసనం అయిపోతుంది, ఒక వ్యాపకం అయిపోతుంది, నిన్ను పాడు చేస్తుంది. భక్తులు అట్లాగే సంతోషమే అని చేశారు, కానీ వారి జీవితము ముగించబడింది. కనుక సంతోషం తుదకు ఈరోజు కాదు. ఈరోజు అక్కడికి వెళ్ళి వస్తుంటే, వాళ్ళతో మాట్లాడుతుంటే, అక్కడ చేస్తుంటే